సాగునీటి కోసం కృష్ణా డెల్టా రైతులు మాదేపల్లి వద్ద ఏలూరు కైకలూరు రోడ్డు దిగ్బంధనం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. వరి నారుమళ్లు ఎండిపోతున్నా ప్రభుత్వం అధికారులు పట్టించుకోరా అంటూ ఎండిన వరి నారుతో అన్నదాతల ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలియజేశారు. మండుటెండలో రాస్తారోకో నిర్వహించారు. సాగునీరిచ్చే ఆదుకోండి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా డెల్టా రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. అనేక ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరిచ్చే అవకాశం ఉన్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. ప్రకాశం బ్యారేజ్కి పెద్ద ఎత్తున నీరు వస్తోందని, ఆ నీటిని కృష్ణా డెల్టాకు సాగుకు ఇస్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారని చెప్పారు. ఆయన కేఈ కెనాల్కు సాగునీరు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఏలూరు రూరల్ మండలంలోని 10,000 ఎకరాల కృష్ణా ఆయకట్టుకు పోనంగిపుంత కాలువ ద్వారా గోదావరి జలాలు అందించే అవకాశం ఉందన్నారు. ఈ కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తూర్పు లాకుల నుండి గోదావరి నీటిని తోడి కృష్ణా డెల్టాకు అందించాలని కోరారు. గడిచిన నెల రోజుల కాలంలో గోదావరి జలాలు దాదాపు 500 టీఎంసీలు సముద్రం పాలయ్యాయని చెప్పారు. పట్టిసీమ నీరును దాదాపు 20 టీఎంసీలు కృష్ణాకి మళ్లించినా కృష్ణా డెల్టా శివారు భూములకు సాగునీరు అందించలేకపోవడం ఇది ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. నారుమళ్లు ఎండిపోతున్నాయని, నాట్లు వేసిన చేలకు నీరు అందడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీరు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా డెల్టా రైతులు వాడపల్లి రామారావు, పైడిపాటి భాస్కర్రావు, తలారి జయరాజు, పుట్టి దుర్గాప్రసాద్, మారుమూడి సువర్ణరాజు, బండి శ్రీనివాసరావు, దాసరి నాగేశ్వరరావు, సెలా సూరిబాబు, బైరెడ్డి లక్ష్మణరావు, కోన శ్రీనివాసరావు, కట్టా సర్వేశ్వరరావు, కోన నరసింహలు, చిన్ని పోతురాజు మరియు మాదేపల్లి, జాలిపూడి, లింగారావుగూడెం, కాట్లపూడి, సుంకరవారి తోట తదితర గ్రామాల రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇవాళ కృష్ణా డెల్టాకి సాగునీరు విడుదల చేయాలని, ఇవాళ ఏలూరు రూరల్ మండలానికి పోనంగిపుంత కాలువ ద్వారా గోదావరి జలాలు విడుదల చేయాలని, పట్టిసీమ అట్లాగే పులిచింతల నుంచి కూడా కృష్ణా డెల్టాకు వెంటనే నీరు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ రైతులు పంటలు సాగు చేసుకునే అవకాశం కల్పించాలని ఇవాళ ఏలూరు మండలం మాదేపల్లి దగ్గర రైతులందరూ కూడా రోడ్డు దిగ్బంధన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు గత 15 రోజులుగా రైతులు రోడ్డెక్కి పెద్ద ఎత్తున మాకు నీళ్లు ఇవ్వండి మహాప్రభు అని చెప్పేసి అడుగుతూ ఉంటే కనీసం ప్రభుత్వ వైపు నుంచి కానీ అధికారుల వైపు నుంచి కానీ కనీసమైన స్పందన లేదు. ఒక రకంగా చెప్పాలంటే దున్నపోతు మీద వర్షం పడేట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. పంటలు ఎండిపోతూ ఉన్నాయి, వేసిన నార్మల్ ఎండిపోతూ ఉన్నాయి. ఇవాళ కృష్ణా డెల్టాకి మీరు నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ గోదావరి జలాలనే ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న 58,000 ఎకరాల కృష్ణా డెల్టా ఆయకట్టు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నది. ప్రధానంగా పోనంగిపుంత కాలువ ఇవాళ గోదావరి జలాలు ఇవ్వడం కోసమే తవ్విన పరిస్థితి ఉన్నది. మరి పోనంగిపుంత కాలువ ద్వారా ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు, గోదావరి ప్రధాన కాలువ ఏదైతే ఉందో అది సక్రమంగా లేకపోవడం వల్ల, కూడిపోవడం వల్ల ఇవాళ నీళ్లు శివారు ప్రాంతాలకు రావడం లేదని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే ఈరోజు గోదావరి మెయిన్ కెనాల్కి 7,000 క్యూసెక్ల నీళ్లు వదులుతూ ఉన్నారు. అట్లా వదిలితే శివారు ప్రాంతానికి కూడా నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ ఎందుకు రావడం లేదంటే కాలువ మెయింటెనెన్స్ బాగాలేదు. అంటే అధికారులు ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి ఇవాళ రైతాంగం బలైపోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏలూరు ఈ జిల్లా మీద నుంచి పట్టిసీమ కాలువ వెళ్తూ ఉంది. దాదాపు పట్టిసీమ వాటర్ని 20 టీఎంసీలు పైగా వాటర్ని వాళ్ళ కృష్ణా నదికి మళ్లించారు. ప్రకాశం బ్యారేజ్ నిండుగా ఉన్నది, కానీ పొలాల్లో నీళ్లు లేని పరిస్థితి ఉన్నది. ఒకవైపు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, మేము ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన వాటర్ని మేము కృష్ణా డెల్టా సాగు వదులుతున్నామని చెప్పేసి అంటా ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు సాగు నీళ్ళు వదిలితే ఇవాళ శివారు ప్రాంతానికి నీళ్ళు ఎందుకు రావడం లేదు? కృష్ణా ఆయకట్టుగా ఏలూరు జిల్లాలో ఉన్న 58,000 ఎకరాలకు నీళ్ళు ఎందుకు అందట్లేదు? మీరు సమాధానం చెప్పని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఇవాళ వరి వేయొద్దు, ఎల్లినో ప్రభావం ఉంటుంది అంటున్నారు. ఇవాళ మీరిచ్చిన వాటర్తోనే ఇవాళ నారుమళ్ళు వేసుకున్నారు, ఎండిపోతా ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇవాళ గోదావరి జలాలను తరలించాలి. అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల ద్వారా గోదావరి జలాలని కృష్ణా డెల్టాకి ఇవ్వాలి, లేదా కృష్ణాకి వెళ్ళినా బ్యారేజీకి వెళ్ళిన వాటినైనా సరే కృష్ణా డెల్టాకి విడుదల చేయాలని చెప్పేసి ఆ రకంగా మేము రైతాంగం తరఫున అడుగుతా ఉన్నాం. ఇవాళ కృష్ణా డెల్టా ఎడారిగా మారిపోతే ఇక్కడ ఉన్న కౌలు రైతులు, పేద రైతులు, వ్యవసాయ కార్మికులు పొట్ట కోసం, ఉపాధి కోసం
సుదీర ప్రాంతాలకు వలసలు పోవాల్సిన దుస్థితి ఏర్పడతా ఉంది. అట్లాంటి దుస్థితిని కల్పించవద్దు అని ఇవాళ ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. దాదాపు 500 టీఎంసీల వాటరు గోదావరి జలాలు సముద్ర పాలైపోతున్నా సరే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇది చాలా దారుణం. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కృష్ణా డెల్టా ఆయకట్టు భూములకి వెంటనే సాగునీరు విడుదల చేసి ఇవ్వాలి, లేకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కృష్ణా డెల్టాకు సాగునీళ్ళు